ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే మాల్పే బీచ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ ప్రసాద్ వ్లాగ్స్కి స్వాగతం. వీడియోని చివరైతే చూడండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి చాలా లాంగ్ వచ్చి తీసాను ఈ వీడియో. దయచేసి అర్థం చేసుకుంటారు. ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. దయచేసి అది మర్చిపోవద్దండి. మన వీడియోస్ ఇప్పుడిప్పుడే కొద్దిగా బూస్ట్ అవుతుంది. నేను ఇంకా చాలా ప్రాంతాలు అయితే తిరుగుతాను. మీకు మంచి మంచి ప్రదేశాలు అయితే మీకు ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్. అసలు మన తెలుగు వీడియోలు చాలా అయితే చూశాను. ఇక్కడ మాల్పే బీచ్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు ఫ్రెండ్స్. అసలు మీకు ఏ డౌట్ వచ్చినప్పుడు నన్ను అడగండి. నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను. ఎందుకంటే నేను చాలా తిరిగాను, చాలా ఖర్చు పెట్టాను కాబట్టి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను తిరిగాను కాబట్టి నేను చాలా అయితే తెలుసుకున్నాను ఇక్కడ ఏంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కువ మాట్లాడి హిందీ అయితే మాట్లాడతారు ఫ్రెండ్స్, మీకు ఇబ్బంది లేదు. తెలుగు అయితే అసలు రాదు, కన్నడం మాట్లాడతారు. ఇక్కడ మాల్పే బీచ్ ఏరియాలో ఎట్లా అంటే ఫ్రెండ్స్ తులు లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు. అనుష్క కూడా తులు లాంగ్వేజ్, అంటే ఈ ప్రాంతం అమ్మాయి కూడా ఇక్కడ తులు అనేది ఎక్కువ మాట్లాడతారు. చాలా ప్రాచీన భాష తులు అనేది. చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్ అన్ని నాకైతే చాలా అయితే బాగా కలిసి వచ్చాయి. మీకు కూడా కలిసి రావాలి, అన్ని బాగుండాలి నేనైతే కోరుకుంటున్నాను. అలాగే బీచెస్ అన్ని కూడా నేను అక్కడక్కడ చూపిస్తాను. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీ చిల్ అవ్వచ్చు. అక్కడక్కడ వ్యూ పాయింట్స్ కాడ గోబీ మంచూరియాలు కానివ్వండి, ఇట్లా చాట్స్ కానివ్వండి, ఇట్లా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే బాగా దొరుకుతాయి. చాలా అయితే బాగుంటుంది. అసలు మిస్ అవుద్దండి ఖచ్చితంగా. మీరు ఆల్రెడీ ఎవరిన ముందు వెళ్ళుంటే మేము పలానా ఎప్పుడు వెళ్ళాము, ఎలా ఉందో మీ అభిప్రాయాలు కానీ మీ యొక్క అనుభవాలు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా బట్టి ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగండి. మీకు ఇంకా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇంకా మోర్గా నేను ఇవ్వడానికి అయితే ఇంకా ట్రై చేస్తాను. ఇంకా కొన్ని నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి. నేను బెటర్ రూమ్స్ కానివ్వండి అవన్నీ కొన్ని ఇక్కడ తీసుకున్నాను, విజిటింగ్ కార్డ్స్. అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇస్తాను ఈ వీడియోలో కూడా. ఇక్కడ ఆటో అయితే మాట్లాడుకున్నారు. ప్రతి ఒక్క ఆటో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జెన్యూన్గా అయితే వాళ్ళ మీటర్ మీద వసూలు చేస్తున్నారు. మీటర్ స్టార్టింగే 40 రూపీస్ అయితే ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత కిలోమీటర్కి ఎంత. మేము ఇక్కడ శ్రావణీస్ హోమ్ స్టే ఇది. దాని పక్కనే 2 రూమ్లు అయితే పక్కనే ఉంటాయి. మంచి కొబ్బరి చెట్లు చాలా అయితే బాగుంది. కొబ్బరి నీళ్ళు కూడా నాకు ఫ్రీగా అయితే ఇచ్చారు. అంకుల్ ఆంటీ వాళ్ళు అయితే నాకు చాలా బాగా అయితే క్లోజ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళతో చాలా బాగా మాట్లాడతాను, అన్ని విషయాలు షేర్ చేసుకుని చాలా అయితే నాకైతే హెల్ప్ చేశారు. వాళ్ళు ఏ ప్రాంతాలు తిరగాలన్నప్పుడు కూడా నాకైతే సజెస్ట్ చేశారు. వాళ్ళే నాకు ఆటో కూడా మాట్లాడిచ్చారు. అట్లనే అందరికీ ఆటోలు మాట్లాడిస్తారనేది నమ్మకం లేదు ఫ్రెండ్స్. మీరు చేసుకోవాల్సిందే. అంటే నేను మాట్లాడే విధానం నచ్చి వాళ్ళు నాకైతే సజెస్ట్ చేశారు. ఆంటీ అంకుల్ అయితే మాత్రం చాలా అయితే బాగుంది. మోస్ట్లీ ఎక్కువగా ఈ బీచ్ చుట్టుపక్కల ఏరియా చాలా రూమ్స్ అయితే స్టే రూమ్స్ కానివ్వండి, రకరకాల పేర్లతో ఇక్కడ ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కానివ్వండి, సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళకి చాలా మందికి ఇస్తున్నారు. ఎక్కువ మన తెలుగు వాళ్ళు కానివ్వండి, తెలంగాణ నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి మన తెలుగు వాళ్ళు అయితే చాలా మందిని అయితే నేను చూశాను. కార్లలో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ దగ్గర చాలా అయితే వచ్చారు. గోవా కంటే బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మందు పెద్దగా దొరకదు అన్ని చోట్ల కానివ్వండి. మీరు ఏదైనా ఫ్రెండ్స్ కావాలని తెచ్చుకొని చేయొచ్చు. బట్ మీరు ఏదైనా ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకసారి రూమ్ వాళ్ళని అడిగి మీరు పర్మిషన్ తీసుకుని అయితే చేయండి. లేకపోతే వాళ్ళు సీరియస్ అవుతారు మన మీద. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలా ఇంకా ప్రదేశాలు చాలా. మార్నింగ్ మేము హోమ్ స్టేలో మంచి టిఫిన్ అయితే తినేసి బీచెస్ మొత్తం ఈరోజు తిరిగేయాలి. మాల్పే చుట్టూ ఎన్ని బీచెస్ ఉన్నాయో ఎంతవరకు తిరగగలమో అని చెప్పి అనుకుని మేము ఫ్రెండ్స్ అంతా బయలుదేరేసాం ఫ్రెండ్స్. మా అంకుల్ వాళ్ళు ఆటో మాట్లాడించారని చెప్పాను కదా, అడిగితే వచ్చేసాము. అసారే బీచ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇక్కడ చాలా అయితే బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అసలు చెప్పాలంటే ఎంత బాగుంది చూడండి. మేము వచ్చిన ఆటో కూడా ఇదే ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది కదా ఆటో కూడా. అసలు మేము యాక్చువల్ కార్ అనుకున్నాము. లాస్ట్కి కార్ వద్దు, ఆటోలోనే బాగుంటుంది అని చెప్పి లాస్ట్కి 2 ఆటోలు తీసుకుని అయితే వచ్చేసాం మేమంతా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బీచ్ ఎంత బాగుంది చూడండి. చుట్టూ అయితే చాలా బాగా సాయంకాలం ఇప్పుడు కూర్చోవడానికి చాలా అయితే బాగుంది. చుట్టూ చాలా బాగా అయితే కట్టారు. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది, నాకైతే భలే నచ్చింది. చాలా షూటింగ్స్ అక్కడక్కడ కొంతమంది ఫ్రెండ్స్ చాలా బాగా మంచి ఫోటోగ్రఫీ అవి అయితే తీసుకుంటా ఉన్నారు అక్కడక్కడ. ఇక్కడ చూడండి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అయితే పెట్టారు. నేనైతే ఆయనకు సెల్యూట్ చేశాను. నేనైతే ఆయన ఫ్యాను చెప్పాలంటే. ఒక రకంగా నేను వీరాభిమాని. మీరు ఎంతమంది సుభాష్ చంద్రబోస్ గారి వీరాభిమానులు ఉన్నారో ఖచ్చితంగా లైక్ చేసి మీరు కామెంట్స్లో అయితే ఖచ్చితంగా అయితే చెప్పాలి మీరు. ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు బీచెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇది వచ్చి ఫస్ట్ బీచ్ కింద వచ్చినాము. మేము రూమ్ స్టే నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ మధ్యన అయితే ఉంది. హసారే బీచ్ అని చెప్పాడు మా ఆటో అతను. చాలా అయితే బాగుంది బ్యూటిఫుల్గా. ఎవరు కూడా పెద్దగా ఇక్కడైతే గబ్బు చేయలేదు ఫ్రెండ్స్. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ చాలా అయితే తక్కువ. చాలా అయితే బాగుంది బీచ్ కూడా చూడడానికి కూడా. ఇంకా కొన్ని బీచెస్ కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా ఉంది ఈ వీడియో అనేది కూడా వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో అయితే దయచేసి తెలపండి.
ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే ఐస్లాండ్ ఫ్రెండ్స్. ఇది సెంట్ మేరీస్ ఐస్లాండ్. ఈ నుంచి చాలా దగ్గరగా అయితే కనిపిస్తుంది. 4 to 5 ఏరియాస్ నుంచి మాల్పే బీచ్ నుంచి అయితే ఇక్కడికైతే వస్తారు చాలా బోటింగ్స్. ఆల్రెడీ మీకు ఈ వీడియోలో కూడా ఈ బోటింగ్ ఇక్కడికి ఎలా వెళ్ళాలనేది కూడా చూపిస్తాను మీకు. వీడియోలో అయితే చేశాను ఆల్రెడీ. ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. చాలా అయితే బాగుంటుంది బ్యూటిఫుల్గా. ఖచ్చితంగా మాల్పే బీచ్కి వచ్చిన వాళ్ళు మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్. నేను కొన్ని బీచెస్ చూపిస్తాను. ఈ బీచ్లు ఖచ్చితంగా మిస్ అయ్యొద్దండి. అలాగే ఎంతగా అవుతుంది ఆటో జర్నీకి అనేది మొత్తం డీటెయిల్స్ కూడా మీకు అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే. చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా, నీట్ అండ్ క్లీన్గా చాలా అయితే బాగుంది. ఇక్కడ ఫెర్రీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ దూరంగా మీకు కనిపిస్తుందో తెలియదు. ఫెర్రీస్ కూడా చూడండి, అక్కడక్కడ కనిపిస్తున్న బోట్స్ ఇవంతే. చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ అసలు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం ఫ్రెండ్స్, ఇది కూడా డెల్టా బీచెస్లోనే. డెల్టా బీచెస్ చాలా పెద్దది ఫ్రెండ్స్, చాలా కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్, ఇట్స్ లెఫ్ట్ సైడ్ వచ్చి సన్ రైజ్ కాయాకింగ్ ఫ్రెండ్స్. ఇది సన్ రైజ్ కాయాకింగ్ ఏరియా. సన్ రైజ్ చూడాలంటే చాలామంది ఇడికే వస్తారు. మీరు చూస్తున్నారు ఈ ఏరియాకే వస్తారంట చాలామంది ఎక్కువగా. అందుకని కార్లు అక్కడంతా పొద్దున పూట చాలా అయితే ఉన్నాయి. రెస్టారెంట్స్ అయితే కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే 5 నుంచి 6 తర్వాత నుంచి అంతా రెస్టారెంట్లు అంతా ఓపెన్ అయిపోతాయి. వివిధ రకాలైన అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మీకు ముందు ఇంకా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూపిస్తాను. మీకు బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఏరియా చూడండి ఫ్రెండ్స్. నేను ఎందుకు మొత్తం షూట్ చేశానంటే లొకేషన్ ఎలా ఉంది మీరు ప్రతి ఒక్కరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారని. మధ్య మధ్యలో చూసారు కదా ఒయాసిస్ అని రకరకాలైన హోమ్ స్టేస్, లాడ్జెస్ రకరకాలైనట్టయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ విలేజెస్ అబ్జర్వ్ చేయండి, చాలా వరకు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది లేదు, చెత్త అనేది లేదు. ప్రతి ఊర్లో వాళ్ళు కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇంట్లో ఎక్కడంటే చెత్త అయితే పారేయడం లేదు. అందుకని టూరిజం కూడా బాగా డెవలప్ అయిందని చెప్పండి ఫ్రెండ్స్. చాలామంది ఇష్టపడి వస్తారు ఇక్కడికైతే. ఇక్కడ చూసినారా దారి పొడుగున టెంపుల్స్ రకరకాలైనవి చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూస్తుండగానే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చాలా దగ్గరగా ఒక రివర్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. ఒక రివరు సముద్రంలో కలిసే ప్రాంతం అది. అది కూడా డెల్టా బీచే. బట్ అయితే ఏ రివరు చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్, ఈ పక్క ఇది రివరు, ఈ పక్క సముద్రము, ఈ పక్క రివరు, మధ్యలో వచ్చి ఇది తిరుమల బోటింగ్ హౌస్ అనమాట ఫ్రెండ్స్. చాలామంది ఫ్యామిలీస్ కానీ ఏదైనా బర్త్డే పార్టీస్ ఉంటే అలాంటి బుక్ చేసుకొని కూడా వెళ్తూ ఉంటారు. ఓకే ఓకే మీరు దేకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రివరు సముద్రంలో కలిసే ప్రాంతము చూడండి, చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. మన ఎదురు కనిపిస్తుంది కదా, ఇవన్నీ సరుకుల రవాణా, చేపల వేటకి రకరకాలైన ఈ బోట్లు అయితే ఇక్కడ వెళ్తూనే ఉంటాయి. చిన్న చిన్న షిప్స్, స్టీమర్లు రకరకాల ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, చుట్టూ ఆ పక్కంతా ఫిషరీస్ చాలా రకాలు అయితే ఉన్నాయి. కొన్ని కంపెనీస్ అయితే కూడా ఉన్నాయి. చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రివర్ పేరు స్వర్ణ రివర్ ఫ్రెండ్స్. ఇది చాలా అయితే బాగుంది, నీట్ అండ్ క్లీన్గా చాలా అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా చెత్త చెదరం అయితే లేదు ఫ్రెండ్స్. అసలు అదే బాటలు కాగితాలు లాంటివి అస్సలు లేవు. చూసారా చాలా చిన్న చిన్న ఐలాండ్స్ కూడా అయితే ఉన్నాయి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చోట్ల ఒక ఫారెస్ట్ కాదు, చాలా రకాలైన అక్కడక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లు అయితే కూడా ఉన్నాయి. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఆ బోటింగ్ సౌకర్యం ఎక్కడి నుంచి ఉన్నది కూడా అది కూడా మీకు చూపిస్తాను ఇంకాసేపట్లో. బోటింగ్ ఎంత తీసుకుంటారు, తర్వాత ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో బోట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇదన్నీ కూడా నెక్స్ట్ నేను మీకు అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అయితే బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ప్లాన్ చేసుకోండి ఇలాంటి ఏరియాకి. చాలా అయితే బాగుంటుంది, మంచి ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ.
దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్ మళ్ళీ 15 నిమిషాలు అడుగుండి ఇప్పుడు ఇంకొక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే బయలుదేరేసాను. అక్కడక్కడ ఫుల్గా టెంకాయ చెట్లే ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కూడా ఈ టెంకాయ చెట్లు బయట వాళ్ళకేమో 50 రూపాయలు 60 రూపాయలకి అయితే అమ్ముతున్నారు, కానీ ఇక్కడ వాళ్ళ లోకల్కి అయితే చాలామంది ఫ్రీగా కూడా తెచ్చేస్తున్నారు పరిచయస్తులకి, వాళ్ళకి వీళ్ళకి. టూరిస్టులు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా కోసేటప్పుడు ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో కూడా నేను మీకు చూపించున్నాను, నాకు ఫ్రీగా ఇచ్చారని చెప్పి. చూసారా, అది కూడా స్వర్ణ రివర్ ఫ్రెండ్స్, మీరు ముందు చూసారు కదా. రివర్ పక్కన చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్క వ్యూ పాయింట్ అనేది కాదు, చాలా నెంబర్ ఆఫ్ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల బీచ్లు ఉన్నాయి. ఇవన్నీ తిరగాలంటే ఫ్రెండ్స్ దాదాపు నాకు తెలిసి నా ఎస్టిమేషన్ ప్రకారం నేను 1 డే తిరగడానికి, నాకు 10 బీచ్లు చూడడానికి నాకు దాదాపుగా ఈవినింగ్ 3 to 4 అయిపోయింది టైము. ఇంక ఇవి పూర్తిగా వీడియో ఇవన్నీ చూడాలంటే మాత్రము చాలా టైం అయితే పడుతుంది. 2 days పైనే పడుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఆటోనో ఏదో ఒకటి బుక్ చేసుకుని అయితే వెళ్ళాలి. మేము ఫ్రెండ్స్ అయితే ఒక ఆటో 2 ఆటోలు అయితే మాట్లాడుకున్నాం మేము. ఆటోని కూడా ఆల్రెడీ ఇదివరకే మీకు చూపించాను కదా, చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఆర్డినరీ ఆటోలా కాకుండా చాలా బాగా మోడిఫై చేసుకున్నారు. ఆటో అన్న పేరు కూడా కిషోరు. చాలా అయితే ఓపిక్గా మాకు అన్ని ప్రదేశాలు చూపించారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇక్కడ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆటో అన్న పేరు కూడా ఇస్తాను, ఎందుకంటే నమ్మకమైన మనిషి, చాలా మంచి వ్యక్తి. మీకు అడిగారు, నా కామెంట్ సెక్షన్లో అడిగారంటే నేను అతని నెంబర్ కూడా మీకైతే పెడతాను. నా పేరు చెప్పండి, మీకు కొంచెం తగ్గించుకొని కూడా తగ్గించుకోవచ్చు. లేదా మీరు మీటర్ మీద వెళ్తానా మీటర్ మీద వెళ్ళండి. మేము మీటర్ మీద మాట్లాడుకున్నా కూడా మీటర్ మీద ఛార్జ్ అయితే తీసుకున్నారు. మీటర్ ఛార్జ్ మీద మేము పే చేసాము. చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. చాలా ప్రదేశాలు అయితే మాకు సజెస్ట్ చేశారు, బాగుంటుందో చూడమని చెప్పి. ఇప్పుడు మనం ఇంకొక మంచి మనకి తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, ఇండియా వైడ్గా బాగా వైరల్ అయిన ఒక ప్రాంతాన్ని అయితే మీకు చూపిస్తాను. అదే హ్యాంగింగ్ బ్రిడ్జి. ఇవి ఎలా ఉందనేది తెలియదు. నేను ఎప్పటి నుంచి అనుకుంటాను ఈ బ్రిడ్జ్ చూడాలని చెప్పి. ఇప్పుడైతే లాస్ట్కి అయితే నేను అనుకున్న ఆ బ్రిడ్జ్కి అయితే వచ్చాను. ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, అనుమతి ఉందా లేదా, దానికి ఏమన్నా మనీ పే చేయాలన్నా అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఫ్రెండ్స్ ఖమ్మాను రివర్ సైడ్ అడ్వెంచర్. ఇది ఇక్కడ బోటింగు చాలా రకాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇది బ్రిడ్జి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగా వైరల్ అయింది. దాదాపు ఒక 6 నెలలుగా ఇది దీని మీదకి ఎవరిని అయితే అనుమతించడం లేదంట. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎవరినైతే అప్పటికి పంపించడం లేదు. ఇది తిరిగి మళ్ళీ గవర్నమెంట్ కానీ ఎవరో దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. తిరిగి అది రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే అనుమతిస్తారనుకుంటా ఎప్పటి నుంచి ఆ పక్కకి. చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఓకే ఓకే, मेंटेनेंस करेगा तो ओपन करेगा. अच्छा है, लिखा है गवर्नमेंट. हाँ हाँ ओके ओके. वो 3 साल సేఫ్టీ के लिए ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, కార్ పార్కింగ్ ఈజ్ రిజర్వ్డ్. ఇక్కడ బోటింగ్ అవి చేయాలనుకున్న వెహికల్స్ మాత్రం ఇక్కడ పెట్టడానికి, మిగతా ఎవరైనా పెట్టడానికి అయితే లేదు ఫ్రెండ్స్. మొహమాటం లేకుండా వసూలు అయితే చేస్తారు. అదే వాళ్ళు అక్కడ బోటింగ్ అయితే చేసేటట్టుకుంటే అయితే దీనికైతే డబ్బులు అయితే తీసుకోని అని చెప్పారు. బయట వాళ్ళు అయితే ఇక్కడ పార్క్ చేయడానికి లేదంట, వేరే ప్లేస్లో అక్కడి నుంచి దూరంగా ఇంకొక ప్లేస్ అయితే ఉంది, అక్కడ పెట్టుకోవాల్సింది వెహికల్స్ అంతా. ఇక్కడ నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చాలా అయితే ఉంది ఫ్రెండ్స్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లు అయితే అక్కడక్కడ చాలా అయితే ఉన్నాయి, ఒక 3-4 అయితే ఉన్నాయంట. ఇక్కడ మెయిన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడ మాల్పే బీచెస్ నుంచి 30 kilometers అని చెప్పారు నాకు. ఇక్కడ నేను అంత దూరం పోకుండా ఇంక చుట్టుపక్కల మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లు ఏదైతే బాగుంటుందని అక్కడికైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అయితే బాగుంది. ఇక్కడ చూసారు కదా ఎంతమందికి ఎంతైనా ఎన్ని గంటల వరకు అనేది మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పెర్ హెడ్ వచ్చి మినిమం వచ్చి 50 rupees జస్ట్ ఆ బోటింగ్ చేయడానికి. సన్ రైజ్ ప్యాకేజ్ వచ్చి హెడ్ 200 రూపాయలు. బోటింగ్ కూడా తీసుకెళ్తారు ఫ్రెండ్స్. మనం బోటింగ్ చేయకూడదు అనుకుంటే మనం వాళ్ళు చిన్న బోట్లో కూడా అట్లా తీసుకొని వెళ్ళి కాసేపు చుట్టూ చూపించి ఒక 5 మంది 10 మంది అట్లా తీసుకొని వెళ్ళి చుట్టూ చూపించి అయితే తీసుకొచ్చేస్తారు. మేము కూడా బోటింగ్ చేయాలని నాకు ఎప్పటి నుంచి కోరిక, బోటింగ్ చేయాలని ట్రై చేశాను. కానీ నాతో ఉన్న వ్యక్తి బోటింగ్ చేయడానికి సరిగ్గా లేడు, దాన్ని దొలిచేస్తాడు అన్నట్టుండింది పరిస్థితి. అందుకని మేము బోటింగ్ అయితే చేయలేదు. కొంచెం దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అవుతుంది, పిల్లర్స్ వేసి బ్రిడ్జ్ అయితే ఉంది చూడండి. చాలామంది ఇక్కడ కూడా ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క లొకేషను ప్రతి ఒక్కటి హైలైట్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క లొకేషన్ చాలా హైలైట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీరు ఇప్పటి వరకు మీరు చూసుంటారు ఎలా ఉంది అని. ఖచ్చితంగా మీకు కూడా అనిపించుంటుంది ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతాలకు రావాలి చూడాలని. గోవా కంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు గోవా అన్న కూడా ఎక్కడ చూసినా మందు తాగడం తిరగడం అట్లా ఉంటుంది, ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. బట్ అయితే ఇక్కడ అట్లా కాదు, మందు అనేది దొరుకుతుంది కానివ్వండి, బట్ అయితే అన్ని ప్లేసుల్లో అయితే కాదు. ఇక్కడైతే బాగా చూడడానికే వస్తారు ప్రకృతి ప్రేమికులు చెప్పాలంటే. చూసినారా టూరిస్ట్ బస్సు కూడా ఇప్పుడే వచ్చింది.
ఇప్పుడు మనం రివర్ని దాటి ఇంకొక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము, లక్ష్మీదేవి అమ్మవారిని. ఖచ్చితంగా మీరు వస్తే మీరు కూడా ట్రై చేయండి. ఒక ఉడిపి మాల్పే బీచెస్ దాదాపుగా 20 నుంచి 25 కిలోమీటర్ల మధ్యనైతే ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ చెప్పాలంటే టెంపుల్ అయితే చాలా అయితే బాగుంది. ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. లోపలికి అయితే పర్మిషన్ లేదు టెంపుల్ లోపలికి. నేను బయట చుట్టూ చూపించాను, చాలా అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి, కాసేపట్లో ఆ వీడియో కూడా వస్తుంది మీకు. అలాగే మేము తీసుకున్న ఆటో గ్యాస్ ఆటో కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేట్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ కర్ణాటకలో కేజీ వచ్చి ఎంతో 64 రూపాయలు ఎంతో అయితే చూపిస్తుంది అక్కడ. అతను 10 కేజీలు అయితే ఫిల్ చేశారు. 10 లీటర్లు అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఆటో గురించి కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగా డిజైన్ చేస్తారు ఆటో కూడా. అయితే మీరు ఆల్రెడీ చూసుంటారు ఇదివరకు వీడియోలో ఆటో ఎంత బాగుందనేది. అదుపులు కుదుపులు అయితే అస్సలు లేవు, చాలా అయితే బాగా ఒక కార్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఆటో చెప్పాలంటే చాలా నీట్ అండ్ క్లీన్గా బాగా ఖర్చు పెట్టి మరీ బాగా మోడిఫై చేయించారు ఆటోని అయితే మాత్రము. చాలా అయితే బాగుంది ఆటో కూడా. మీకు ఎవరైనా ఈ ఆటో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అయితే చెప్పండి, ఆటో ఎలా ఉందనేది చెప్పండి ఖచ్చితంగా. एक ही केसी गैस डालने को कितना किलोमीटर आता है? 1 लीटर 22 किलोमीटर माइलेज आता है. 20 हाँ ओके. ऑफ रोड में 29 आता है. ओके ऑफ रोड में सीधा रास्ता रहेगा तो 21-22. ट्रैफिक कंडीशंस में 20-22. मतलब मेरा गाड़ी थोड़ा कम देता है, मतलब वो वेट है ना. हाँ ओके. దాదాపుగా 20 నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ రోడ్డు ఫ్రెండ్స్, మేము ప్రయాణించిన రోడ్డు వచ్చి ఇది మంగళూరుకి అయితే వెళ్తుంది. ఈ రోడ్డు ఈ మంగళూరు హైవే. ఇప్పుడు మహాలక్ష్మి ఆలయంకి అయితే వచ్చేసాము. స్వాగత ఆర్చి ఫ్రెండ్స్, ఇది మహాలక్ష్మి ఆలయం స్వాగత ఆర్చి. చాలా అయితే బాగుంది. టెంపుల్ లోపల కూడా నేనైతే చూశాను, కానీ అక్కడ ఫోటోలు అవి ఏమైనా చేయడానికి లేదు. కాబట్టి నేను దాన్ని గౌరవించి నేను సైలెంట్ అయిపోయాను. టెంపుల్ చుట్టుపక్కలంతా చూపించాను. మండపాలు, సత్రాలు కానివ్వండి, చాలా అయితే బాగుంది. పార్కింగ్ ఏరియా కానివ్వండి, పెయిడ్ పార్కింగ్ ఉంది, నాన్ పెయిడ్ పార్కింగ్ రెండు అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అయితే బాగుంది. చుట్టూ లొకేషను, చెట్లు, మంచి చల్లటి గాలి, చాలా అయితే బాగుంది వాతావరణము. చుట్టూ చూడండి ఫ్రెండ్స్, ఆలయం ఏ విధంగా ఉందనేది మీకు ఒక ఐడియా కోసం అయితే నేను తీశాను. ప్రధాన ఆలయం అయితే ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే ఉంది. ఇది ఫస్ట్ పెంకులు అనుకున్నాను ఫ్రెండ్స్, పెంకులు అయితే కాదు. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, అది కాదు ఫ్రెండ్స్. మీకు ఆలయం కనిపిస్తుంది చూడండి. పెంకులు అయితే రాగే కానీ ఎత్తడి కానీ ఉంటుంది, పెంకులు అయితే ఆ విధంగా అయితే ఉంది. నేను దగ్గర నుంచి చూశాను చాలాసేపు, కానీ అయితే అది ఈ పెంకు అయితే కాదు, రాగి కానీ ఎత్తడో ఏదో ఉన్నట్టుంది. దగ్గర నుంచి చూస్తే మనకి నాకు తర్వాత అర్థమైంది. చాలా అయితే బాగుంది. దర్శనం అయితే అక్కడ సంబంధించి ఒక బోట్ కూడా అయితే పెట్టున్నారు ఫ్రెండ్స్, ఒక నమూనా బోటు. చాలామంది అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. చాలా రకాల పూజ ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. ఎవరికి నచ్చిన లక్ష్మీదేవి పూజలు కొన్ని ఉంటాయి కదా, దానికి సంబంధించి అక్కడ వాళ్ళు మనీ చెల్లించి ఆ పూజలు అయితే చేయించుకుంటున్నారు. అక్కడ అమ్మవారికి చాలా దగ్గరికి అయితే తీసుకొని దర్శనం అయితే చేపిస్తున్నారు ప్రతి ఒక్కరికి. అలాగే ఇక్కడ ఏనుగ యొక్క ప్రతిరూపాన్ని కూడా అయితే పెట్టారు అక్కడ. ఆడ కూడా చాలామంది అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. నేను దూరం చూస్తే రియల్ ఏనుగం అనుకున్నాను, కాదండి, అది జస్ట్ స్టాచ్యూ లాగైతే పెట్టారు. ఇప్పుడు కాపు బీచ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాపు బీచ్ అనేది ఎక్కువ షూటింగ్ స్పాట్స్ అంట. చాలా బాగుంటుంది. ఈ ఏరియాలోనే చాలా బీచ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక బీచ్ కాదు, 2 బీచ్లు కాదు. ఇక్కడ నుంచి 27 కిలోమీటర్ల నుంచి మేము రూమ్ దగ్గరికి ఇలాగే ఈ కోస్టల్ ఏరియా గుండా ఈ బీచ్ సైడ్ రోడ్డు మీదనే అయితే వచ్చేసాము. చాలా అయితే బాగుంది. మంచి లొకేషను, మంచి చల్లటి గాలి, భలే అయితే ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ వస్తూ ఉంటే దారి మధ్యలో పల్లెటూర్లు, కానీ ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి ఒక కార్ అయితే ఉంది. మంచి గెస్ట్ హౌసెస్ లాగా ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారు. మంచి విలాల్లాగా కట్టుకున్నారు ఇల్లు అయితే. చూస్తున్నారు కదా మీరు వీడియోలు, మీకు అర్థమైపోయింది ఎంత బాగుందని బ్యూటిఫుల్గా. మేము వెళ్ళిన రోజు ఏదైనా ఫెస్టివల్ ఏమో తెలియదు ఫ్రెండ్స్. అసలు ఎక్కడ చూసినా అన్నదానాలు అవి ఇవి చేస్తూనే ఉన్నారు. జై శ్రీరామ్ అంటూ అక్కడ అరుస్తూ చేస్తున్నారు. మేము అయితే కాపు బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కాపు బీచ్ డే టైంలో కంటే కూడా నైట్ టైంలో బాగుంటుందంట.
ఇక్కడ కూడా బార్ అండ్ రెస్టారెంట్లు సింపుల్గా అయితే చాలా అయితే బాగున్నాయి. ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, రకాల షవర్మాలో కానివ్వండి, ఫ్రైడ్ రైస్లు కానివ్వండి, చాలా రకాలు ఇవైతే దొరుకుతున్నాయి. నేనైతే ఏం అడ్రస్ ఇచ్చానో చూడండి ఒకసారి. నాకు చాలా ఇప్పటికే దాదాపు 1:30-2 అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ప్రాంతానికి వచ్చే లోపల. షూటింగ్ స్పాట్ ఏరియా అంట. షూటింగ్లకి ఎంత తీసుకుంటారు డబ్బులు, ఎంత గంటల ఏమి అంటే దానికి సంబంధించిన బోర్డు కూడా ఏదో ఒకటి ఉంది. మీకు ఐడియా కోసం దాన్ని కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు కాసేపట్లో. ఇంకా బాగా ఆకలేసిన దెబ్బతో ఇక్కడ కోల్డ్, వార్మ్, హాట్ వాటర్ కానీ చాలా అయితే దొరుకుతాయి. ఫుల్జర్ సోడాలు అయితే బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్ని ఫుడ్ స్టాల్సే ఫ్రెండ్స్, దండిగా ఉన్నాయి. కనీసం దాదాపుగా 10 దాకా ఉండే ఫుడ్ స్టాల్స్. ఈ పొటాటో టెస్టర్లు, ఇలాంటి రకరకాల పన్నీర్ సోడాలు చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడైతే. నాకు ఆకలికి ఇప్పటికే నాకు 1:30 అయిపోయింది ఫ్రెండ్స్. నేను టైం టు టైం తినేస్తాను ఎప్పుడు కూడా. కానీ ఈరోజు దాదాపు 1:30-2 అయితే అయిపోయింది దాదాపుగా ఈడికి వచ్చే లోపల. అన్ని ప్రాంతాలు చుట్టుకుని తిరిగే లోపల మోమోస్, పాస్తా సెంటర్ అని కనిపించింది. మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఒకసారి రేట్లో వివరాలు చూడండి. మోమోస్, వెజ్ మోమోస్, చికెన్ మోమోస్, రకరకాల మోమోస్ అయితే ఉన్నాయి. నేను చికెన్ మోమో అయితే ఆర్డర్ ఇచ్చాము. ఫ్రైడ్ అని అడిగాడు. నేను ఫ్రై మోమో కావాలి, చికెన్ మోమో అని అడిగాను. చేయించారు. చాలా అయితే టేస్ట్ చాలా అయితే బాగుంది. 10 పీసెస్ దానికైతే వచ్చాయి దాదాపుగా. టేస్ట్ అయితే చాలా అయితే బాగుంది. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ట్రై చేయండి. మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టమో వీటిలలో మీ కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే ఇక్కడ హ్యాట్స్ ఉన్నాయి కదా, మా ఫ్రెండ్స్లో ఒకరు హ్యాట్ తీసుకొని తల మీద పెట్టుకునేసి ఫోటో తీసుకుని అటు పెట్టేశాడు. ఆ షాప్ ఓనర్ అయితే గొడవకు వచ్చేసాడు మా మీదకి. మీరు అట్లా బయట నుంచి తిరిగేసి వచ్చి ఇట్లా చేయడం కరెక్టా అని మేము అడిగారు. యాక్చువల్ కరెక్ట్ కాదు కదండి. వాళ్ళని అడిగి తీసుకుంటారు, లేదా కొనుక్కోవాలి. మనం వాడేసి ఆడి పెట్టేసి ఇంకొకరు ఎలా వేసుకుంటారు. ఇదే మోమోస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, కాపు బీచ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వరకు ఎంత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి అయితే 1500 రూపాయలు. టీవీ సీరియల్స్ 4000 రూపాయలు పెర్ డేకి. ఫిల్మ్ షూటింగ్ 20,000 రూపాయలు అయితే ఉంది. చూసారు కదా పెర్ డేకి ఏమంతా. ఇక్కడ ముందుగా ఇక్కడ ఆ డబ్బులు చెల్లించి ఎన్ని రోజులు తీసుకుంటారు దాని తగ్గట్టుగా అక్కడైతే వాళ్ళకు చెల్లించాల్సి ఉంటుంది అమౌంట్ అనేది. చాలా షాపింగ్స్ చాలా అయితే బాగున్నాయి. ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో, కాపు బీచ్ ఎంట్రన్స్. వెదురు వీటితో అయితే వేశారు, బొద్దులతో, కర్రలతో. టోపీ తీసుకునేసి ఎవరైనా వేసుకునేసి నీ చెమటంతా పూసేసి ఫ్రీగా మళ్ళీ ఆడి పెట్టేసి ఫోటో తీసుకున్నాయి. అట్లా కనిపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఫ్రెండ్స్, ఇది డెల్టా బీచ్ ఏరియా. చాలా పొడవైతే చాలా కిలోమీటర్లు అయితే ఉంది. ఈ పక్క నది స్వర్ణ నది, ఈ పక్క వచ్చి డెల్టా బీచ్ ఏరియాస్ అయితే కనిపిస్తాయి. నేను ఈ పక్క మీకు ఇప్పుడు మీరు చూపిస్తున్నది వచ్చి స్వర్ణ నది ఫ్రెండ్స్. ఇది చాలా పొడవైతే ఉంది. ఇది అక్కడ వెళ్ళి కలుస్తుంది. మీకు ఆల్రెడీ ఇది వరకు చూపించాను కదా ఎక్కడ సముద్రంలో కలుస్తున్నా ఆ ఏరియా చూపించాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు ఇవన్నీ డెల్టా బీచ్ ఫ్రెండ్స్. ఇక స్టోన్స్ అయితే వేసుంటారు అక్కడక్కడ దూరంగా, ఇట్లా సముద్రం వరకు కూడా అయితే కొన్ని అక్కడక్కడ పొడవుగా వేసుంటారు. చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను మొత్తం షూట్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఏరియా మొత్తం చాలా వరకు ఎక్కడెక్కడ మెయిన్ ప్లేసెస్ ఉన్నాయో మొత్తం అయితే నేను షూట్ చేశాను. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో కూడా. ఎలా ఉందనేది ఈ లొకేషన్ మీకు తెలుస్తుంది. సాయంకాలం పెట్టాడు కూర్చోవడానికి ఎంత బాగా బెంచెస్ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ చూస్తూ ఇక్కడ పక్కనే రెస్టారెంట్స్ కూడా అయితే ఉన్నాయి. చిన్న రెస్టారెంట్స్, ఫిష్ ఐటమ్స్ కానివ్వండి, రకరకాలైన ఐటమ్స్ అయితే దొరుకుతాయి బీచెస్ దగ్గర. అవి తింటూ అట్లా బీచ్ ఎంజాయ్ చేసి చాలామంది ఎవరు కూడా ఇక్కడ స్నానం అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. అసలు చాలా నీట్. అసలు పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియడం లేదు. నేను మాకు ఆటో దొలిన అతను కూడా అడిగాను, నేను కిషోర్ గారిని కూడా. ఎక్కడ పడితే ఇక్కడ స్నానం చేయడానికి లేదంట. పక్కన ఎవరైనా అడిగి అక్కడ పర్మిషన్ ఉందంటే అక్కడ పోయి స్నానం చేయాల్సిందే. ఎవరో కొంతమంది ఫారినర్స్ మాత్రం అక్కడక్కడ స్నానం చేస్తే కనిపించారు ఫ్రెండ్స్. అది కొన్ని ఏరియాలో మాత్రం చాలా తక్కువ నేను చూసింది. ఒక 5% మాత్రం ఇక్కడ స్నానం చేసిన నేను చూసుంటాను. మిగతా ఏరియాలో ఎక్కడైతే ఎవరు స్నానాలు అయితే ఎవరు చేయడం లేదు. చాలా నీట్గా చాలా అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు.
టూరిస్టులు కూడా ఎక్కడ కూడా పారేయకుండా ఫ్రెండ్స్, దయచేసి వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తాం మనం కూడా దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి. ఏదైనా చెత్త ఉంటే మనతో పెట్టుకొని ఎక్కడైనా దూరంగా ఎక్కడోసారి దిగుతూ ఉంటాం కాబట్టి డస్ట్బిన్స్ ఉంటాయి, అక్కడ వేసేస్తేనే మంచిది. మేము 10 బీచెస్ దాకా తిరిగేసి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. 1481 రూపాయలు అవుతుంది, 1500 అయితే ఇచ్చేసాం రౌండ్ ఫిగర్గా. 72 కిలోమీటర్లు అయితే తిరిగామండి. చాలా అయితే బాగుంది. ఈయన ఆటో కిషోరు ఆటో కదా అయితే చాలా అయితే బాగుంది. మీకు కూడా ఇలాంటి ఆటో కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టి నేనైతే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. అలాగే ఈవినింగ్ టైము అలాగా మాల్పే బీచెస్కి వెళ్ళి కాసేపు అలా షాపింగ్ కానీ ఏదైనా సీ ఫుడ్ ఐటమ్స్ తిందామని చెప్పి బయలుదేరేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక లాడ్జి వింధ్యా లాడ్జ్ అండి. ఇది కూడా ఇక్కడ కూడా నేను యాక్చువల్గా రూమ్ ట్రై చేశాను. వింధ్యా హోమ్ స్టే ఇది కూడా చాలా డిమాండ్ ఉంది ఇక్కడ కూడా అయితే. బట్ అయితే నాకైతే రూమ్ అయితే అవైలబిలిటీ లేదు. నేను 15 డేస్గానే 1 మంత్ ముందుగానే బుక్ చేస్తుంటే నాకైతే రూమ్ అయితే దొరుకుండేదేమో. చాలామంది ఇక్కడైతే స్టే అవుతూ ఉంటారు. ఇది కూడా మాకు చాలా దగ్గరే ఫ్రెండ్స్. మా రూమ్ దాటి వచ్చిన తర్వాత ఒక 6 కిలోమీటర్ దూరంలో ఇదైతే ఉంది. నేను రూమ్ తీసుకున్నది కూడా మాల్పే బీచెస్ చాలా దగ్గరే, మంచి పర్యాటక ప్రాంతం. ఎక్కువగా అక్కడికే వస్తూ ఉంటారు చాలామంది టూరిస్టులు కానీ ఎక్కువ మంది అడిగి వస్తుంటారు. ఇక్కడ ఇంకొక రూమ్ చూస్తున్నా చూడండి, స్కందా లాడ్జి. ఇది కూడా మీకు ఎప్పుడైనా ఫోన్ నెంబర్ ఉపయోగపడుతుందని నేను దీన్ని కూడా అయితే వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. సాయంకాలం పూట ఎలా ఉంటుంది మాల్పే బీచెస్ దగ్గర, ఎలాంటివి యాక్టివిటీస్ ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో. చాలా కలర్ఫుల్గా అయితే చాలా అయితే బాగుంటుంది. మీరు వెళ్ళిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఈ చుట్టుపక్కల రూమ్ అయితే తీసుకోమని చెప్పి నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే చూసారా, మార్నింగ్ పూట అయితే ఆఫ్టర్నూన్ వరకు కూడా అయితే పెద్దగా ఎవరు ఉండరండి జనాలు కానీ. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏమీ ఉండదు. ఒక సాయంకాలం ఒక 4 నుంచి 5 నుంచి అయితే రష్ అయితే బాగా పెరిగిపోతుంది. టూరిస్ట్ వెహికల్స్ కానివ్వండి చాలా అయితే ఉంటాయి. ఇక్కడ టూరిస్ట్ వెహికల్స్ కానీ ఇక్కడ పార్క్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఫీజు అయితే వసూలు చేస్తున్నారు. కానీ ఎంత అనేది తెలుసుకొని మీకు చెప్దాం అనుకుంటే ఇక్కడ టోల్ ఫీ దాన్ని ఫీజు వసూలు చేసే వాళ్ళు అయితే నాకైతే కనపడలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఆపోజిట్లో మనకు రైట్ సైడ్లో చాలామంది అయితే ఉన్నాయి. ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. లేడీస్ బట్టలు కానివ్వండి, బీచ్కి సంబంధించి ఉంటాయి కదా, నైట్ వేర్స్, మళ్ళీ షార్ట్స్, రకరకాలైనవి అమ్ముతున్నారు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ చాలా అయితే అమ్ముతున్నారు. ఎక్కువగా ఫుడ్కి సంబంధించి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడే బార్ అండ్ రెస్టారెంట్కి అయితే చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం రేట్ అయితే ఎక్కువ అనిపించింది, 50 రూపీస్ పైనే ఉంది బాటిల్ పైన. మొత్తం సీ ఫుడ్ ఐటమ్స్ అయితే దండిగా దొరుకుతున్నాయి. మంచి సీ ఫుడ్ ఐటమ్ హోటల్ మనం చూస్ చేసుకొని అయితే ఇక్కడ చూసుకొని అయితే మనం ఇక్కడ తినాలి. నేనైతే బెటర్గా చాలాసేపు తిరిగాను కాబట్టి కొంచెం చల్లదనానికి ఒక ఏసీ రెస్టారెంట్ ఉంటే బాగుంటుంది బెస్ట్ అండ్ ప్రైస్లో అని అనుకొని నేనైతే వెళ్ళాను. అది ఎక్కడికి వెళ్ళానో మీకు చూపిస్తాను కాసేపట్లో. చాలా కలర్ఫుల్గా అయితే చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. అలాగే మీరు మాల్పే బీచెస్ ఈ పక్క వస్తే ఖచ్చితంగా గడ్బడ్ ఐస్ క్రీమ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. దీనికి ముందు ఒక బ్లాగ్ అయితే చేశాను. ఆ వీడియోలో గడ్బడ్ ఐస్ క్రీమ్ గురించి నేను చూపించాను. గడ్బడ్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది ఏం కదా అనేది మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. చాలామందికి అయితే చాలా బాగా లైక్ అవుతుంది. ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్ కానీ చాలా రకాలు అయితే వేస్తారు. చాలా అయితే టేస్ట్ కూడా చాలా అయితే బాగుంటుంది. చాలా రకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కూడా అయితే వేస్తారు దాంట్లో. చాలా అయితే బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎంతసేపు ఒక రెస్టారెంట్ గురించి, ఇది చాలా అయితే బాగుంటుందని విన్నాను నేను. సరే చల్లగా ఆడు కూర్చుందామని చెప్పి ఏసీ ఉంది, నాన్ ఏసీ 2 ఉంది ఫ్రెండ్స్. నేను ఏసీలో అయితే కూర్చున్నాను. ఇక్కడ సర్వీస్ ఉంటుంది బాగుంటుంది కాబట్టి. ఇక్కడ మాల్పే ఇన్ ఉంది కదా, ఇక్కడ కూడా ట్రై చేశాను. ఇక్కడ ఈ మాల్పే ఇన్లోనే ఫ్రెండ్స్ నాకు దాదాపు నాన్ ఏసీనే 4000 అయితే చెప్పారు, ఏసీ అయితే 5000 అంట. కానీ జనాలు అయితే ఇక్కడ కొంచెం రూములు అయితే రేట్లు ఎక్కువనే చెప్పాలి ఫ్రెండ్స్. అయినా కూడా జనాలు ఇంకా అత్యవసర పరిస్థితుల్లో ఇంకా రూమ్ అయితే తీసుకుంటున్నారు కొంతమంది అయితే. నీట్ అండ్ క్లీన్గా చాలా అయితే బాగా మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. అదైతే నాకు చాలా అయితే బాగా నచ్చింది. చూస్తున్నారు కదా సీ బ్రీజ్. ఈ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాను. నేను ఇక్కడ ఏం ఫుడ్ ఐటమ్ ఇచ్చాను అనేది మీకు చెప్తాను మీకు ముందు వీడియోలో. ఇక్కడ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అయితే ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కొంచెం అడ్వకేట్స్, కొంచెం లాయర్లు అట్లున్నారు కాబట్టి వాళ్ళైతే చాలా ఫైర్ అయిపోయారు. ఇంత నెగ్లెక్ట్ అసలు కస్టమర్ దృష్టిలో చేసేదని. అది ఏం ప్రాబ్లం ఏమైందనేది మీకైతే ముందు వీడియోలో అయితే తెలుస్తుంది. సీ బ్రిడ్జ్ వీళ్ళ మెనూ అండి ఇది. అయితే రేట్స్ అయితే మీరు చూడండి, మీకు ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా అనేది మీరే కామెంట్స్లో అయితే నాకైతే చెప్పండి. నాకైతే రీజనల్గా అని అనిపించింది. ఎక్కువ అనేది లేదు, అలా అనేది తక్కువ అనేది కాదు. ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ దాని తగ్గట్టుగా అయితే రేట్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఫిష్ ఐటమ్స్ కానివ్వండి, రకరకాల బిర్యానీ ఐటమ్స్ కానీ. ఇక్కడ బిర్యానీ అయితే కూడా చాలా అయితే బాగుందండి. బిర్యానీ కూడా ట్రై చేస్తాను. నేను ఏ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నానో దాని యొక్క టేస్ట్ కూడా ఎలా ఉందనేది కూడా మీకైతే వీడియోలో అయితే నేను మీకైతే వివరిస్తానండి. నేను ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. ఫస్ట్ ఏమో కర్ణాటకలో బిర్యానీ అయితే నేను తినడము, అదే ఫస్ట్ టైం ఇక్కడ టేస్ట్ చేశాను ఎలా ఉందని. ఇది 2వ రోజు మళ్ళీ నేను ఇదే రెస్టారెంట్కి రావడం ఫ్రెండ్స్. చాలా అయితే బాగుంది, టేస్ట్ అయితే చాలా అయితే నాకైతే బాగా నచ్చింది. 2వ ఐటెంగా గీ రోస్టు, ప్రాన్స్ గీ రోస్ట్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాను.
ఆ గీ రోస్ట్ ఎలా ఉందని కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ ఇన్సిడెంట్ ఆ గీ రోస్ట్లోనే మాకు జరిగింది. కనీసం వంట మాస్టర్ కావాలని చేశాడా, అది చూసుకోకుండా చేశాడా నాకైతే తెలియదు. కానీ అది ఏం జరిగింది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ దాంట్లో. అది బట్ అయితే వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో నాకైతే కరెక్ట్గా తెలియదు. బట్ అయితే నా ప్రయత్నం నేను చేస్తాను మీకు చూపించేలాగా. ఎక్కడైనా మీరు రెస్టారెంట్లో తినేటప్పుడు ఒక్క నిమిషం గబగబా తినేయకుండా ఫుడ్ ఎలా ఉందనేది ఆ స్పూన్తోనో చేత్తోనో ఒకసారి జస్ట్ అట్లా కలబెట్టి చూడండి. మీకు ఏదైనా ఒకవేళ మన టైం బాగుంటే ఓకే, లేదంటే మనం ఇబ్బంది పడాల్సిందే. ఇదైతే బిర్యానీ ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ అయితే ఆల్రెడీ హాఫ్ ప్లేట్లో వేసేసుకున్నాను. మేము మా ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. పీసెస్ కానివ్వండి 2-3 పీసెస్ మీడియం సైజు అయితే వేశారు. ఇదే ఫ్రెండ్స్, ఇది ప్రాన్స్ గీ రోస్ట్ అంట. అది గీ రోస్ట్ అని చెప్పాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఇప్పుడు బిర్యానీ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సర్వ్ చేసుకున్నాము ఒకరికొకరు ఫ్రెండ్స్ అంతా. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఓకే. అలాగే మీకు ప్రాన్స్ గీ రోస్ట్ అని చెప్పాను కదా, దాంట్లో అయితే ఇదైతే వచ్చేసింది ఫ్రెండ్స్. మాకు మూత అయితే వచ్చేసింది. ఆల్రెడీ ప్లాస్టిక్ బాటిల్లో లోపల ఇంకో చిన్న మూత అదైతే వచ్చేసింది. ఒక చిన్నపాటి గొడవ అయితే జరిగింది చెప్పాలంటే. లాస్ట్కి ఓనరు వాళ్ళు వచ్చి సారీ చెప్పి దానికి ఎంత కాస్ట్ అయితే అయిందో మొత్తం పూర్తిగా లెస్ చేసేసారు. ఇంకో జరగకుండా చూడమని చెప్పి మేము మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్కి. మీకు కూడా ఎందుకంటే ఎవరికైనా అదే పిల్లలు తింటే పరిస్థితి ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. గొంతులో తగులుకున్నా ఏం జరిగినా లాస్ట్ చాలా వరకు కరిగిపోయింది. నేను స్పూన్తో అలా అంటుంటే తీరా పైకి అది చూస్తే అది ప్లాస్టిక్ లోపల మూత అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా కొద్దిగా ముందుకు అయితే వచ్చేసాం. తినేసి కాసేపు ఆడ అరగంట స్పెండ్ చేసి ఏసీలో కాసేపు తిరిగి తినేసి మేమైతే బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి చాలా అయితే షాపింగ్స్ ఉన్నాయి. అన్నీ అదే ఫుల్ జార్ సోడాలు కానివ్వండి, ఇక్కడ రకరకాలైన గోలీ సోడాలు అయితే దొరుకుతున్నాయి, చాలా ఫ్లేవర్స్. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లని చెప్పి పాంప్లెట్ ఫిష్ ఎలా ఉంది ఫ్రెండ్స్? పాంప్లెట్ ఫిష్ బాగుంది కదా. కర్ణాటక వస్తే అందులో ఉడిపి వస్తే చేపల పులుసుతో అన్నం ఖచ్చితంగా తినేసి వెళ్ళండి. చాలా ఫేమస్ అంట. మేము ఈ రెస్టారెంట్ వాళ్ళు చూస్తుంటారు మీరు, చాలా ఫేమస్. చాలా అయితే బాగుంది. టేస్ట్ కూడా అసలు మిస్ అవ్వకండి. కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ అనమాట. చాలా అయితే బాగుంది. వీడికి వస్తే ఖచ్చితంగా అసలు ట్రై చేయండి మర్చిపోకుండా. ముఖ్యంగా ఈ రెస్టారెంట్కి రండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా రెస్టారెంట్లో హోటల్ అంటే మీకు తెలిసిందే ఎలా చేస్తారనేది మీకు అవగాహన ఉంటుంది. ఇది హోమ్ స్టే, ఇంట్లో చేస్తారు ఆంటీ వాళ్ళు. టేస్ట్ మాత్రం హోమ్లీ ఫుడ్. టేస్ట్ మాత్రం చాలా అయితే బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మేము ఈరోజు చివరి రోజున మళ్ళీ ఆల్రెడీ ముందు రోజు మేము తిన్నాము, అంటే నిన్న తిన్నాము రాత్రిపూట. చాలా అయితే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఎట్లుంటుందేమో అనుకున్నారు, వాళ్ళు కూడా చాలా అయితే బాగా నచ్చింది. మేము కూడా ఈరోజు చివరి రోజున రాత్రిపూట ఇక్కడ ఫిష్ కర్రీ విత్ ఫిష్ ఫ్రై కూడా తిన్నాము అని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. ఇప్పుడే జస్ట్ మాకైతే తెచ్చిచ్చారు రూమ్ సర్వీస్ కింద. నిన్న రాత్రి అయితే అందరం కలిసి కూర్చొని తిన్నామండి. ఈ హోటల్ యాజమాన్యం వారు మేము అందరం కలిసి కూర్చొని సరదాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలిసి తిన్నాము. ఈరోజు అయితే అంకుల్ వాళ్ళు ఎవరు లేరు, జస్ట్ మాకు కుక్ చేసి తెచ్చిచ్చేసారు. ఈరోజు మాత్రము మాకు రూమ్ సర్వీస్కి ఇచ్చారు. జస్ట్ మేము భోజనం చేస్తున్నాము. టేస్ట్ మాత్రం చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను నేను ముందుగా. అంతే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది, సైట్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి వీడియోస్ నేనైతే మీకు ఇంకా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ మనమైతే కలుద్దాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.